आप देख रहे हैं सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूँ। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। राहुल गांधी की गिरफ्तारी के खिलाफ और नीट पेपर लीक मामले पर मरकजी हुकूमत के रवैये की मजम्मत करते हुए जिला कांग्रेस कमेटी डीसीसी की जानिब से महबूबनगर शहर के अशोक टाकिस चौराहे पर वाक़ महात्मा गांधी के मुजस्समे के सामने बड़े पैमाने पर एहतजाजी मुजाहरा किया गया। एहतजाज एआईसीसी और तेलंगाना प्रदेश कांग्रेस कमेटी टीपीसीसी के सदर महेश कुमार गौड़ की अपील पर मुनक़िद किया गया। एहतजाजी मुजाहरे से खिताब करते हुए डीसीसी सदर ए संजय मुदराज ने कहा कि अपोजिशन कायद राहुल गांधी की गिरफ्तारी जमहूरी अक़दार पर हमला है। उन्होंने इल्ज़ाम किया कि लाखों तलबा के मुस्तक़बिल को मुतासर करने वाले नीट पेपर लीक मामले पर सवाल उठाने की वजह से राहुल गांधी को निशाना बनाया जा रहा है, जो काबिल मजम्मत है। उन्होंने कहा कि कांग्रेस पार्टी अवाम, तलबा और आइन के तहफ़्फ़ुज़ के लिए अपनी जिद्दोजहद जारी रखेगी और किसी भी दबाव के सामने झुकने वाली नहीं है। उन्होंने मुतालबा किया कि नीट पेपर लीक मामले की अखलाकी जिम्मेदारी कबूल करते हुए मरकज़ी वज़ीर तालीम धर्मेंद्र प्रधान फौरी तौर पर अपने ओहदे से इस्तीफ़ा दें। इस एहतजाज में तेलंगाना माइनॉरिटी फाइनेंस कॉरपोरेशन के चेयरमैन उबैदुल्ला कोतवाल, टीपीसीसी जनरल सेक्रेटरी AP मुथन रेड्डी, तर्जमान हर्षवर्धन रेड्डी, मुड़ा चेयरमैन लक्ष्मण यादव, मेयर गुम्बला ममता श्रीनिवास, डिप्टी मेयर M सुरेंदर रेड्डी, साबिक म्यूनसिपल चेयरमैन आनंद गौड़, जिला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी समेत कांग्रेस के मुतअद्दिद अवामी नुमाइंदों, ओहदेदारों और कारकुनों ने शिरकत की। मुजाहिरीन ने मरकज़ी हुकूमत के खिलाफ नारेबाजी करते हुए राहुल गांधी की हिमायत और तलबा के हकूक़ के तहफ़्फ़ुज़ का मुतालबा किया। जय कांग्रेस। नहीं चलेगा, नहीं चलेगा, नरेंद्र मोदी का गुंडागिरी नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। देश बचाओ, मोदी हटाओ, देश बचाओ, मोदी हटाओ, देश बचाओ, मोदी हटाओ, देश बचाओ, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन, मोदी डाउन डाउन। నిన్న రాహుల్ గాంధీ గారు ఏదైతే దేశంలో ఉన్న యువత అంతా కూడా ఆందోళన చెందుతున్నారు, ఇలా నీట్ పేపర్ లీకేజ్ సందర్భంగా మొత్తం భారతదేశం నుంచి కూడా అందరూ కూడా జంతర్ మంతర్ వెళ్ళి ఇలా ప్రధానమంత్రి గారిని ప్రశ్నిస్తుంటే ఇలా ఎవరు కూడా ముందుకు రాకపోతే ఇలా రాహుల్ గాంధీ గారు ఒక ప్రతిపక్ష నేతగా ఉండి మొత్తం నరేంద్ర మోదీ గారి ఇంటికి పోవడం జరిగింది. వారి ఇంటి దగ్గర నిరసన తెలుపుతుంటే వారిని ఇలా అరెస్ట్ చేయడము అందరూ కూడా దీన్ని మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు. వారిని అరెస్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ ఇలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఇలా మొత్తం కూడా నిరసనలు తెలియజేస్తున్నాం. ఇలా కాంగ్రెస్ ఇలా రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం మీ అడ్డగా పెట్టుకొని ఇలా ప్రజాస్వామ్యం కోసము ఇలా ఒక గొంతుగా, యువతకు గొంతుగా, ప్రజల గొంతుగా పనిచేస్తుంటే ఇలా బీజేపీ ప్రభుత్వం దాన్ని అణచివేయాలని చెప్పి ఇలా చూస్తుంది. దీన్ని ప్రజాస్వామ్యం అన్నారు. ఇలా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇలా యువత చాలా నష్టపోయినారు. ఇలా నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఎంతోమంది పిల్లలు ఇలా ఆత్మహత్యకు గురై ఇలా వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా ఇలా ఆందోళనకు గురైనరు. ఇలా దేశ వ్యవస్థ కూడా చాలా భిన్నంగా మొత్తం అంతా కూడా ఇలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీదనే మనకంతా కూడా ఎవరికి కూడా నమ్మకం లేకుండా పోయింది. కాబట్టి ఇలా రాహుల్ గాంధీ గారు వారి కోసం పోరాడుతున్నారు. ఏదైతే ఇలా వారిని అరెస్ట్ చేసిండ్రో దానికి నిరసనగా మేమంతా కూడా మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ గాంధీ చౌక్ దగ్గర మేమంతా కూడా నిరసన తెలపడం జరిగింది. బీజేపీ చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు ఏదైతే పేపర్ లీకేజ్ ఉందో ఆ పేపర్ లీకేజ్కి సంబంధించి విద్యార్థులందరూ కూడా సంఘటితమై ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే ఆ ధర్నా కార్యక్రమానికి దేశ ప్రజలందరి గొంతుకగా త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారు ఆ విద్యార్థులకు సంఘీభావం తెలియజేస్తూ ఆయన కూడా ధర్నా కార్యక్రమంలో ప్రధాని ఇంటి ముందల ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటే దేశమంతా చూస్తూ ఉండగా, అంటే ఏదైతే విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తును పణంగా పెట్టి పేపర్ లీకేజ్ అంశంపై పోరాటం చేస్తూ ఉన్నారో ఈరోజు విలువలు కోల్పోయినటువంటి బీజేపీ ప్రభుత్వం వారంతకు వారుగా పేపర్ లీకేజ్ అయినంబడే స్వచ్ఛందంగా రాజీనామా చేయాల్సిన అవసరం ఉంటే కూడా
అన్నింటినీ పక్కన పెట్టి అధికారం ఉంది కదా అని చెప్పి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ యొక్క విద్యార్థుల గొంతును నొక్కే ప్రయత్నం చేస్తూ ఉంటే వాటికి సపోర్టుగా వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ గారిని, త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి రాహుల్ గాంధీ గారిని నిర్దాక్షిణ్యంగా దేశ ప్రజలందరూ చూస్తూ ఉండగా, విద్యార్థులు చూస్తూ ఉండగా లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి ముక్కుల నుంచి రక్తం వస్తూ ఉంటే కూడా కనీసం ట్రీట్మెంట్ కూడా అవకాశం ఇవ్వకుండా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి ఘటన దేశ ప్రజలందరినీ కలిచివేసింది. దాంట్లో భాగంగా దేశం అంతా కూడా స్వచ్ఛందంగా బయటికి రావాల్సిన అవసరం కానీ, ఆలోచన చేయాల్సిన అవసరం కానీ ఉందని తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ విద్యార్థుల భవిష్యత్తును ఎట్లయితే సర్వనాశనం చేసిండ్రో, ఈ యొక్క కులాల పిచ్చితో మతాల పిచ్చితో అయితే విరవీగుతున్నారో వాటన్నిటికీ వ్యతిరేకంగా సెక్యులర్ పార్టీగా ప్రజలందరూ అభిష్టం మేరకు పనిచేసే పార్టీగా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశ ప్రజల అభిష్టం మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేశ ప్రజలందరూ కూడా సంఘటితమై సంఘీభావం తెలియజేస్తూ వీరి యొక్క దుశ్చర్యలకు నిరసనగా ఈరోజు చేస్తున్న ధర్నా కార్యక్రమానికి పెద్ద ఎత్తున దేశమంతా మద్దతు తెలుపుతూ ఉంది. ప్రజలందరూ గమనించాలే, ఇటువంటి ద్రోహం చేస్తున్నటువంటి విద్యార్థులకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం, రైతులకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వం, ప్రతి ఒక్క వర్గానికి ద్రోహం చేస్తున్నటువంటి ప్రభుత్వం, అధికారాన్నే దుర్వినియోగం చేస్తూ ప్రజలను అణగదొక్కుతున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు కూడా పోరాటం చేయాలి. రాబోయే కాలంలో త్యాగాల కుటుంబం నుంచి అహర్నిశలు పనిచేస్తున్న రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్స్.